హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈ రోజు నేను మీకు చూపించబోయేది పాతకాలం నాటి మామిడికాయ పచ్చి పులుసు. నేనైతే ఒక పెద్ద సైజు మామిడికాయ, ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మొదటగా మామిడికాయనైతే 2 పక్కలా కాల్చుకోవాలండి. సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలను కూడా కాల్చి పెట్టుకోవాలి. మనం కాల్చి పెట్టుకున్న మామిడికాయ కొంచెం చల్లారాక తోలు తీస్తే ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇలా నీట్గా తోలంతా తీసి పెట్టేసుకోవాలి. అండ్ దీంట్లో స్పెషాలిటీ కూడా నో ఆయిలేనండి. ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా మనం ఈ రోజు కూడా వంట చేసేసుకుంటున్నాం. మామిడికాయ మధ్యలో ఉండే టెంకుని తీసేసి మామిడికాయనంతా మెత్తగా నలిపి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పేసి బాగా నలిపి పెట్టుకోవాలి. ఇలా నలుపుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా నలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని నలుపుకోవచ్చు. ఇంత కష్టపడడం దేనికి, మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. అప్పట్లో రోళ్ళు ఉండేవిగా, అయినా కూడా రోట్లో వేసుకోకుండా చేతులతోనే కలిపారు కదా. అంటే దాని అథెంటిక్ టేస్ట్ రావాలంటే చేతులతోనే కలపాలండి. మిక్సీలు, రోళ్ళు వాడకూడదు. అవన్నీ బాగా నలుపుకున్న తర్వాత మిగిలిన మామిడి గుజ్జు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది, అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మన మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది మన రసం చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. ఎండుమిరపకాయలు నలపడం వల్ల చేతులు చాలా మండుతాయండి. మరి ఇలాంటి పాత వంటకాలు తినాలంటే పాతకాలం నాటి పద్ధతుల్లోనే చేసుకోవాలి కదా. నేనైతే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఆ కాల్చుకున్న టేస్ట్, మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా బాగుందండి. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.